అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ఇన్ఫో. ముందుగా రైతు సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పటికీ మన ఛానల్ పెట్టి జనవరికి ఒక సంవత్సరం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అయితే మనము ఒక సిరీస్ ఆఫ్ ఈ డిసీజ్ల గురించి, బత్తాయిలో వచ్చే డిసీజ్ల గురించి ఒక సిరీస్లో వీడియోలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరూ చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. అయితే లాస్ట్ వీడియో వచ్చేసి మనము వేరుకుళ్ళు నివారణ గురించి, అదేవిధంగా అవి వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి నెమటోడ్స్ లేదా నూలి పురుగులు. బత్తాయిలో నెమటోడ్స్ అనేవి ఎంతవరకు నష్టం చేస్తాయి, అదేవిధంగా అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వచ్చిన తర్వాత మనం చేయవలసిన ట్రీట్మెంట్ ఏందనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈ నెమటోడ్స్ లేదా నులి పురుగులు అనేవి మనకి ఒక 6 నుంచి 10 రోజుల వరకు మొగ అనేవి బ్రతకడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి మనకి ఈ చెట్టు పాదులో కొంత మేరకు ఉన్నప్పటికీ ఎట్లాంటి నష్టం జరగదు, కానీ వాటి సంఖ్య అనేది మనకి పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అట్లా పెరుగుతూ పోయినప్పుడు మనకి ఈ బత్తాయిలో అనేది ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. సో ముందుగా ఈ నెమటోడ్స్ లేదా నులి పురుగులు వచ్చినప్పుడు మొక్క యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ నెమటోడ్స్ అనేవి ఆడవి అయితే 6 నుంచి 8 వారాల వరకు వీటి జీవిత చక్రం ఉంటుంది. అదేవిధంగా మొగవి అయితే మనకి 7 నుంచి 10 రోజుల వరకు వీటి జీవిత చక్రం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇవి వాటి యొక్క సంతానోత్పత్తి అలా రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోయి మనకి చెట్టు పాదులో వాటి సంఖ్య అనేది కొన్ని వేలల్లో మనకి తయారైపోయి మొక్క వేరు వ్యవస్థ పైన దాడి చేయడం వల్ల మనకి చెట్టు అనేది న్యూట్రియంట్స్ని ఇంకా నీటిని తీసుకోలేకపోవడం వల్ల మనకి మొక్కలో మేజర్గా ఈ డైబ్యాక్ ఎండుకొమ్మలు అనేవి ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. ఇది ఈ నెమటోడ్స్ సోకిన మొక్కలో ప్రధాన లక్షణం. సో అదే కాకుండా మరొక లక్షణం ఏంటంటే మనకి మొక్కలో చిట్టి ఆకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఆకులు అనేవి అభివృద్ధి కంప్లీట్గా జరగదు. అదేవిధంగా ఈ ఆకులు అనేవి మనకి పసుపు రంగులో మారిపోయి బాగా చెట్టు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి ఆకులు అనేవి పసుపు రంగులోకి మారిపోయి ఉంటాయి. అదేవిధంగా ఆకులను కూడా మనం గమనించినట్టయితే కాయలు అనేవి అభివృద్ధి పూర్తిగా జరగకుండా మనకి మధ్యలోనే ఈ విధంగా ఎల్లో కలర్లోకి మారిపోయి కాయలు అనేవి రాలిపోతూ ఉంటాయి. సో ఇది మరొక లక్షణం. సో ఈ నెమటోడ్స్ లేదా నులి పురుగులు అనేవి మొక్క పైన దాడి చేసినప్పుడు వేరు వ్యవస్థ పైన మొక్క వేరు వ్యవస్థ మొత్తము ఈ ముద్దలాగా మారిపోయి వేర్ల పైన గమనించినట్టయితే మనకి బొడిపలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ బొడిపలు అనేవి నెమటోడ్స్ విసర్జించిన దానికి మన మట్టి అనేది అతుక్కొని పోయి అవి అన్నీ మనకి బొడిపల్లాగా కనిపిస్తుండడం గమనించవచ్చు. సో మీకు ఫోటో ఇవ్వడం జరుగుతుంది వీడియోలో, చూడండి. అయితే ఈ నెమటోడ్స్ అనేవి మనకి మొక్క కంప్లీట్గా చనిపోయేదానికి ఆస్కారం ఉంటుంది నెమటోడ్స్ అటాక్ చేసినప్పుడు. లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా వేరుకుళ్ళకి నెమటోడ్స్కి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. వేరుకుళ్ళు సోకిన మొక్క ఒకేసారి ఎండిపోతుంది. మనకి నెమటోడ్ సోకిన మొక్క ఏమో డైబ్యాక్ వచ్చి మెల్లగా ఆకులు చిట్టిగా మారిపోయి కాయలు అభివృద్ధి జరగదు, మొక్క అనేది కొంచెం కొంచెంగా చనిపోవడం జరుగుతుంది. సో మనకి వేరుకుళ్ళకి నెమటోడ్స్కి ఉన్న డిఫరెన్సెస్ మాత్రం ఇవి. సో ఇవి రాకుండా తీసుకోవాలి. అదేవిధంగా బత్తాయిలో కనుక మీరు నెమటోడ్స్ అనేవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే, బత్తాయి తోటలో వేసిన వెంటనే మీరు బత్తాయి తోట తీసివేసిన వెంటనే మళ్ళీ ఇమ్మీడియట్గా కొత్త మొక్కల్ని నాటడం జరుగుతుంది రైతులు. సో అలా నాటుకున్నప్పుడు మీకు పాత మొక్క పాదులో ఉన్న నెమటోడ్స్ అనేవి కొత్త మొక్క పైన అటాక్ చేసి తిరిగి ఆ మొక్క చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలా జరగకుండా మీరు పంట మార్పిడి విధానాన్ని కనుక 3 సంవత్సరాల వరకు పాటించినట్టయితే ఈ నెమటోడ్స్ అనేవి భూమిలో నుంచి కంప్లీట్గా చనిపోయి మీరు కొత్త మొక్కలు నాటుకున్నప్పుడు వాటిపైన అటాక్ చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, మీరు మొక్కలు నాటుకునే ముందుగా దుక్కి చేసి దానిపైన బాగా సన్లైట్ పడే విధంగా, అంటే ఎండాకాలం వరకు దుక్కి చేసుకొని మీరు కంప్లీట్గా అది సన్లైట్ అనేది ఆ మట్టి పైన పడినప్పుడు ఈ నెమటోడ్స్ అనేవి హై టెంపరేచర్లో
చనిపోయి మీకు కొత్త మొక్కల పైన దాడి చేసేదానికి అవకాశం ఉండదు. మరొక విషయం ఏంటంటే, మీరు ఈ మొక్కలు వేసుకున్న తర్వాత కూడా కొంతమంది రైతులు అంతర పంటలుగా మిర్చి, వంగ, ఇంకా ఈ పొగాకులను గనక మీరు సాగు చేసినట్టయితే నెమటోడ్స్ యొక్క ఉధృతి అనేది ఇంకా పెరిగి మీకు కొత్త మొక్కల పైన దాడి చేసి అవి చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ నెమటోడ్స్ని మీరు స్టార్టింగ్లోనే, అంటే మీరు మొక్కలు నాటుకునే ముందే మంచిగా మీకు నమ్మకం ఉన్న నర్సరీలు, అంటే వేరు మూలాలు నెమటోడ్స్ రహితంగా ఉండి మీకు అవి దాడి చేయని వేరు మూలాలను ఎంచుకొని మొక్కలను అంటుకట్టిన నర్సరీల నుండి మొక్కలు కొనుగోలు చేయడానికి దాదాపుగా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ నెమటోడ్స్ని తట్టుకునే విధంగా కొన్ని రకాల రూట్ స్టాక్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను చదివిన దాన్ని బట్టి కాలిఫోర్నియాలో ట్రైఫోలియేట్ సిట్రస్ అనే దాన్ని మరియు దాని యొక్క హైబ్రిడ్ జాతులు అనేవి కంప్లీట్గా నెమటోడ్స్ని ఇంకా రూట్ ర్యాట్ని, అదేవిధంగా మనకి ఈ సిట్రస్ ట్రిస్టియా అనే వ్యాధిని కూడా తట్టుకునే విధంగా వేరుమూలాలు తయారు చేయడం జరిగింది. సో మన సైడు అందుబాటులో ఉన్నాయా లేవా అనేది నాకైతే అవగాహన లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరికొంతమంది రైతులకు అందడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. అదేవిధంగా మీకు ఎక్కడైనా నెమటోడ్స్ అనేవి అటాక్ చేసినట్టుగా కనుక నేను చెప్పిన లక్షణాలు కనిపించినట్టయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ నెమటోడ్స్ దాడిని మొక్క తట్టుకుంటుంది. సో ఈ ట్రీట్మెంట్ విధానానికి వస్తే కనుక మీరు మనకి మాస్టర్ అని దొరుకుతుంది. ఈ మాస్టర్లో మనకి హెటిరో హ్యాబిడిటీస్ ఇండికా అనే టెక్నికల్ ఉంటుంది. దీన్ని కనుక మీరు 10 గ్రాములు 1 లీటర్ నీటికి వేసి మొక్క పాదులో కనుక డ్రెంచింగ్ చేసుకున్నట్టయితే, దీంతో పాటు ప్లాంటమైసిన్ 0.5 గ్రామ్స్ వేసుకొని వారానికి 2 సార్లు మీరు డ్రెంచింగ్ చేసుకున్నట్టయితే మొక్క రికవర్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నేను చెప్పిన ఇది కాకపోతే మరొక పద్ధతి ఏంటంటే, మీ మొక్క పాదును బట్టి మీరు 150 నుంచి 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మొక్క పాదులో అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో కొంచెం కొంచెము 3G గుళికలు వేసి మొక్క పాదులో కనుక కంప్లీట్గా మీరు నీటిని ఇచ్చినట్టయితే ఈ నులి పురుగులు అనేవి కంప్లీట్గా పోయేదానికి అవకాశం ఉంటుంది. సో మరొక పద్ధతి ఏంటంటే, మీరు క్లోరోఫైరిఫాస్ 5 ml 1 లీటర్ నీటికి దాంతోపాటుగా సిఓసి కాపరాక్సి క్లోరైడ్ అనేది 3 గ్రామ్స్ పర్ లీటర్ వేసి మీరు మొక్క పాదులో వారానికి 2 సార్లు డ్రెంచింగ్ చేసుకున్నా కానీ ఈ నెమటోడ్స్ అనేవి కంప్లీట్గా పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ నెమటోడ్స్ అటాక్ చేసినప్పుడు మనకి వేర్లు అనేవి ముద్దగా మారి వేర్లు కుళ్ళిపోయినట్టుగా అయిపోయి మొక్కలు చనిపోతున్నాయని చెప్పినాం. సో మీరు ఫంగిసైడ్ని వాడకపోతే ఆ ఇన్ఫెక్ట్ అయిన వేర్ అనేది మీకు రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది. సో మీరు అందుకే ఖచ్చితంగా ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ ఖచ్చితంగా వాడండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఆర్గానిక్లో కూడా ఉండుంటాయి కొన్ని ప్రోడక్ట్లు, నేను చెప్తాను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మీరు 2 సార్లు మొక్క పాదులో డ్రెంచింగ్ చేసిన తర్వాత మనకి డైబ్యాక్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొమ్మలు కత్తిరించుకోండి. మీరు లక్షణాలు కత్తిరించిన వెంటనే కూడా మీరు సిఓసి పేస్ట్ అనేది అప్లై చేయండి. లేదంటే మీకు గమోసిస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు కత్తిరించిన కొమ్మల ప్లేస్లో మీకు కొత్త చిగుళ్ళు రావడం గమనిస్తారు. ట్రీట్మెంట్ తర్వాత కొత్త చిగుళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రొఫినోస్ హైపరు 2 ml పర్ లీటరు, దీంతో పాటుగా యాంబిషన్ అయితే 1 ml పర్ లీటరు, యాంబిషన్ అయితే 2 ml పర్ లీటరు, ఇసాబియన్ అయితే 1 ml పర్ లీటర్ వేసుకొని వీటితో పాటుగా ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ ఫాస్టైల్ అల్యూమినియం అని దొరుకుతుంది, అలైట్ అని. సో అది వచ్చేసి 1 గ్రామ్ పర్ లీటర్. అది కాకపోతే థయోఫినైట్ మిథైల్ మీకు 1 గ్రామ్ పర్ లీటర్ వేసి ఈ రెండిట్లో ఏదో ఒకటి కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మొక్క కంప్లీట్గా రికవర్ కావడానికి చాలా అంటే చాలా అవకాశాలు ఉంటాయి. సో మన కంటెంట్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్